సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక 2 గంటలకు పైగా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ఏం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సభ జరపడమే సమంజసం కాదు. ఓకే, ఎందుకంటే ఏడాది ఎప్పటికి పూర్తయింది? జూన్ 12వ తారీఖు పూర్తయింది. ఆ రోజు పెట్టాలనుకున్నారు. సరే, అహ్మదాబాద్ విమాన ప్రమాదం వల్ల పెట్టలేకపోయారు. మరుసటి రోజు అది పెట్టాలనుకున్నారు, అది పెట్టలేదు. అయినప్పటికీ ప్రచార ప్రసార సాధనాల్లో కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ మీరు చెప్పదలుచుకున్నది కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ చెప్పేశారు. తర్వాత రోజు చెప్తానే ఉన్నారు, ఏం కొత్త ఏం కాదు. ఆ నేపథ్యంలో నిన్న 23వ తారీఖున ఏడాది అయిపోయింది 12కు 23వ తారీఖున అంత అట్టహాసంగా ఆడంబరంగా మళ్ళా కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అంటే ఇది అయిపోయిన పెళ్లికి మేళ మార్చడం. అయిపోయిన పెళ్లికి మేళ మార్చడం. 12వ తారీఖు అయిపోయింది పెళ్లి, అంటే ఏడాది. ఏదో ఆ రోజు చేస్తే దానికి కొంత అర్థం ఉంది. ఏమి ఇప్పుడు చేయకుంటే ఏమి వచ్చేసి 23వ తారీఖున దాని గురించి మళ్ళా. కాబట్టి ఫండమెంటల్ గా ఇది అయిపోయిన పెళ్లికి మేళ వాంచినట్టు అనేది ఒక యాంగిల్. ఇక రెండవది, సరే వాంచినారు, ఆ మేళం వచ్చేసి వీణుల విందుగా పార్టీ సింబల్ వచ్చేసి మార్చుకుంటే బాగుంటుందేమో. సైకిల్ బదులు సుత్తి పెట్టుకుంటే కన్నా కరెక్ట్ గా సరిపోతుంది. 2 గంటల సేపు చంద్రబాబు నాయుడు సామెత ఉంది, చెప్పేవానికి వినేవాడు లోకు అని. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ నాయకులు, ఆ ఆఫీసర్స్ వాళ్ళు దేవుని చెప్పుకుంటారు, దేవుడా ఎందుకు మాకు ఈ శిక్ష, ఏం పాపం చేశామని అనుకుంటారు వచ్చేసి. కాబట్టి చెప్పిందే పాడింది పాడరా పాశుపండ్లు దాస్తున్నట్టు సుత్తి కొట్టి వాళ్ళందరినీ తల తినేసినాడు. ఇది సంక్రాంతి పండుగ ముందు పిట్టల ద్వారా వస్తుంటారు. 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, అవ్వ ఇంత చారు ఉంటే వస్తావా, ఇంత పప్పు ఉంటే పెడతావు అన్నట్టుగా ఆ విధంగా మొత్తం వచ్చేసి పిట్టల ద్వారా ప్రసంగం. అది రెండవది. పోనీ చెప్పిన దాంట్లో ఏమన్నా సరుకు ఉందా అంటే సరుకు లేదు. ఇది ఏడాదిలో ఏముంది మీకు గర్వకారణం చెప్పుకోవాలంటే? అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నాము అన్నారు. ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేసేసాము, ఇంకొంచెం అటు ఇటు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేస్తాము అని చెబుతున్నారు. అంత కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దూసుకుపోయింది మాత్రం వాస్తవమే. దేంట్లో? అప్పుల్లో దూసుకుపోయింది, అభివృద్ధిలో చతికిలబడింది. ఎద్దు అంకేస్తుంది అంటే ఇంకా ఎంత ముడ్డి కొట్టినా కానీ లేదనమాట. అభివృద్ధిలో అంకె వేసింది, చతికిలబడింది. అభివృద్ధి అప్పులో మాత్రం దూసుకుపోయింది మాత్రం 100% వాస్తవమే. ఏ విధంగా? కేవలం ఏడాది పాలనతో 1,58,604 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పాలనలో 1 year లో ఈ స్థాయిలో, ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం కానంటే తీసుకుంటే ఎవరు కూడా, మన రాష్ట్రంలోనే కాదు దేశంలో పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలు కూడా చేయలే. 1,58,604 కోట్ల రూపాయలు ఆల్ టైమ్ రికార్డ్. కాబట్టి అప్పుల్లో దూసుకుపోయింది. అది ఇజ్రాయెల్ చెప్పని కానీ ఇరాన్ చెప్పని కానీ ఉడక సాటి రావు, దీటు రావు అప్పులకు మాత్రం. అది కూడా ఎట్లా? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. గత ప్రభుత్వాన్ని అప్పులు ఎక్కువ చేసిన విమర్శించి కోడలికి బుద్ధి చెప్పి మళ్ళీ అత్త తెడ్డు నాకిందంట. ఆ విధంగా అంతకంటే ఎక్కువ చేశారు. ఇది అప్పులకు సంబంధించి. ఇంకా రెండవది అభివృద్ధిలో చతికిలబడి, దానికి అనేక ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్ తెప్పాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ వచ్చేసి బ్రహ్మాండం, డబుల్ ఇంజన్ దూసుకుపోతూ ఉంటారు కదా. మీరు డబుల్ ఇంజన్ కేంద్రంలో మీ కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రం నుండి ఎక్కువ నిధులు రావాలి కదా, గ్రాంట్ ఎక్కువ రావాలి. కానీ ఇక్కడ 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్, అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్, ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 34,698 కోట్లు. 2024-25లో
ఈ ఏడాది పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుండి వచ్చిన గ్రాంటు 20,135 కోట్లు. అంటే ఎంత తగ్గింది? 14,563 కోట్ల రూపాయలు తగ్గింది. మరి డబుల్ ఇంజిన్ వచ్చేసి దూసుకుపోయింది అనాలనా, ట్రబుల్ ఇంజిన్ అయింది అనాలనా? ఎక్కువ రావాలి కదా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో, కానీ తగ్గిపోయింది. ఎంత? 14,563 కోట్ల రూపాయలు గ్రాంట్ తగ్గిపోయింది. కాబట్టి ఇది డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్. రెండవది వచ్చేసి పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. జనరల్ గా మనం తెచ్చిన అప్పులు కానీ ఇంకోటి కానీ పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రభుత్వం అయితే ఎక్కువ చేస్తుందో అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం కింద లెక్క. ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 23-24లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరం పెట్టిన ఖర్చు 23,589 కోట్ల రూపాయలు. ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏడాది పాలనలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 19,176. ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారం. అంటే 4,415 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడాది పాలన తగ్గింది. కాబట్టి దీన్ని సంపద సృష్టించారనాలనా, సంపద ఆవిరిందనాలనా? ఇంకా దాని తర్వాత వచ్చేసి మిగతా సూపర్ 6 ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణము కూటమి వచ్చేదానికి సూపర్ 6 పథకాల్లో హామీ. దాంట్లో మొదటి హామీ యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పావు. ఇంతవరకు 3 పైసలు ఇవ్వలేదు, 3 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి యువతను నమ్మించి మోసగించి ఏడాదిలో. రెండవది ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం జరిగింది, పైసలు ఇవ్వాలి. మూడవది 50 ఏళ్ళకే పెన్షన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్. ఇంతవరకు ఆ అడ్రస్సే లేదు, ఆ ఊసే లేదు. ఇక మిగతా సమాజంలో ఈ యొక్క వ్యసనాలు ఇవన్నీ చూస్తే మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపుల మీద సాగుతూ ఉంది. మద్యం ఏరులై పారుతుంది. మధ్యాంధ్రప్రదేశ్ అయింది. ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే ఇంటికి ఒక తాగుబోతు తయారవుతున్నారు. ఇక జూదం వచ్చేసి విచ్చలవిడిగా సాగుతూ ఉంది. 3 జోకర్లు, 6 కలావరలు, ఆ విధంగా జూదం సాగుతూ ఉంది. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అయింది, గంజాయి ఆంధ్రప్రదేశ్ అయింది. కాబట్టి ఇంకా ఏ కోణంలో చూసినా సంపద సృష్టించలేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, ఇచ్చిన హామీలు లేదు. కానీ అతిశయోక్తి ఏది? 2047కు స్వర్ణాంధ్ర అంట. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర, సంతోషాంధ్ర 2047 అధికారం ఇచ్చింది 2029 వరకు. దాని గురించి చెప్పాలా. 2047కు ఆయనేమో వికసిత భారత్, ఈయన వికసిత ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఎవరం బతికుంటామో, ఎవరుండమో, ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఉండదో 2047 గురించి అంటే అతిశయోక్తి అంతా. ఇక ఆడంబరాలు, అట్టహాసాలు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాం. మన నరేంద్ర మోడీ శంకుస్థాపన విషయం కానీ, మన కడపలో మహానాడు కానీ, నిన్న మీటింగు కానీ, డబ్బులకు ఓ దిక్కేమో బీదరుపులు, గల్లాపెట్టే ఖాళీగా ఉంది, గల్లాపెట్టే ఖాళీగా ఉంది బీదరుపులు. మరొక సైడ్ చూస్తే చేతికి ఎముకే లేదు. అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్లు పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునే దానికోసము విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. కాబట్టి ఆడంబరాలు. ఇక బాధుడు. ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతుంది. ఒక్క విద్యుత్ ఛార్జీల మీదనే. కాబట్టి ఒకవైపు బాధుడు, వీరబాధుడు, ఒకవైపు అప్పులు, ఒకవైపు అతిశయోక్తులు, ఒకవైపు ఆడంబరాలు, తర్వాత అబద్ధాలు. కాబట్టి ఇది ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించింది.